అక్కడి నుంచి వేరే ద్వారం ద్వారా మనం దర్శనం చేసుకోవచ్చు. సో కార్ పై నుంచి వస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవుతాం. ఇక్కడి నుంచి గుడికి చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. మనం చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద మండపం కనబడుతుంది. ఇక్కడ ఇది ఫంక్షన్ హాలు, వసతి గృహాలు, మళ్ళీ తిరుపతి దేవస్థానం లాగే మనకి ఇక్కడ నిత్య అన్నదాన కార్యం కూడా ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కట్టడానికి 7 సంవత్సరాలు పట్టిందట. 22 ఎకరాలు చిన్న కొండలా ఉంది. కొండపైన కట్టిన గుడి ఇది. ఇప్పుడు మనం చూస్తున్న గోపురం సౌత్ గోపురం అనమాట. సౌత్ సైడ్ అంటే కార్ పార్కింగ్ వైపు నుంచి వెళ్తున్నాం. అటువైపు మెట్ల మార్గం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇది సౌత్ గోపురం అనమాట. మరి కనబడుతున్నవన్నీ మాడవీధులు, ఇవన్నీ క్యూ లైన్లు. ఇప్పుడు జనం తక్కువే ఉన్నారు. మన దర్శనంగా ఒక 1 గంటలో అయిపోవచ్చు. ఇక్కడ ఒక పెద్ద రథం ఉంది. ఇది దగ్గర దగ్గర 40 అడుగులు ఎత్తున్న రథం అంట, శ్రీవారి రథం. మీకు మొబైల్లో ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ 2 కళ్ళు సరిపోవు, అంత